So hi friends, welcome to Sham Institute Daily Current Affairs. September 27, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ మనకి సెప్టెంబర్ 27 ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెప్టెంబర్ 27 మనం ఎలా నిర్వహించుకుంటామంటే ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకుంటామండి. ప్రపంచ పర్యాటక దినోత్సవం. సో మనకి ఇంపార్టెన్స్ ఉందండి. మరి ప్రపంచ పర్యాటక సంస్థ అనేది ఇదే రోజు ప్రారంభించబడింది సెప్టెంబర్ 27న. మరి ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించుకోవడానికి గల కారణము ఏంటంటే పర్యాటక రంగానికి ఊతమివ్వడం, పర్యాటకం ద్వారా మనోవికాసం చెందడంతో పాటు ఒక జ్ఞాన తృష్ణ అనేది కూడా తీరడం అనేది జరుగుతుంది. వివిధ పర్యాటక ప్రాంతాలని సందర్శించడం ద్వారా కొత్త ప్రదేశాలకు సంబంధించిన ద్వారా మానసిక ఆరోగ్యం కూడా కారణమవుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు మరి యొక్క ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 27ని వరల్డ్ టూరిజం డే ఏదైనా ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మరి ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించుకునే సంస్థ మరి ప్రపంచవ్యాప్తంగా UNWTO యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 2020 కానివ్వండి 2021లో మరి పూర్తిగా పర్యాటక రంగం అనేది చాలా క్షీణించింది. చాలా అది ఏమైందంటే దానికి సంబంధించినటువంటి దేశ అభివృద్ధికి అయితే ఎలాంటి ఊతం ఇవ్వలేదు ఏ దేశంలో కూడా. ఎందుకోసం అంటే కొన్ని దేశాలు అయితే పర్టికులర్గా అయితే పర్యాటక రంగం పైన ఆధారపడ్డ దేశాలు అయితే ఈ లాస్ట్ 2 years 2020, 2021 అక్కడ విపరీతమైన నష్టాలు వచ్చాయి, ఆదాయ మార్గాలు కూడా తగ్గాయి. మరి ఇప్పుడిప్పుడే కొంచెం ఈ COVID-19 నుండి ఓవర్కమ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఈ నేపథ్యంలోనే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ ఉంది. మళ్ళీ పర్యాటక రంగం పుంజుకోవాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి అందుకోసమే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు ఒక నినాదాన్ని ఇచ్చారు, ఒక ఇతివృత్తాన్ని ఇచ్చారు, ఒక థీమ్ ఇచ్చారు. సెప్టెంబర్ 27, 2022 నాటి ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే రీథింకింగ్ టూరిజం, అంటే పర్యాటకం గురించి మరొకసారి ఆలోచించండి అనే విషయం అన్నమాట. ఎందుకోసం అంటే ఎందుకో గత 2 years నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు, COVID-19 ఈ సంక్షోభ పరిణామాల ద్వారా పర్యాటక రంగం నష్టపోయింది. పర్యాటక రంగం కాబట్టి మళ్ళీ దాన్ని మనం పునర్జీవనం చేయాలి, మళ్ళీ ఆలోచన చేయాలి, పర్యాటక రంగానికి ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రీథింకింగ్ టూరిజం అనే కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. ఎక్కడ కలదు దీని ప్రధాన కార్యాలయం అంటే స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో కలదు. ఎందుకంటే స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో కలదు. ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరో ఇంపార్టెంట్ విషయం అండి, ఇప్పుడు ఏంటి విషయం అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చేత బెస్ట్ టూరిస్ట్ విలేజ్ మనకి ఇటీవల కాలంలో బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అండి ఏదండి బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అని చెప్పేసి అంటాం. అంటే ఉత్తమ పర్యాటక గ్రామంగా భారతదేశంలో తొలిసారిగా ఇటీవల అవార్డు పొందినటువంటి గ్రామం భూదాన్ పోచంపల్లి గ్రామం అండి. మరి భూదాన్ పోచంపల్లి గ్రామం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా లోని ఉన్నటువంటి ఒక గ్రామమే భూదాన్ పోచంపల్లి. ఇది బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అవార్డు అనేది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చేత ఇటీవల రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సింపోని. మరి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మనమైతే సెప్టెంబర్ 3వ వారంలో సెప్టెంబర్ 29 నుండి 24 వరకు మనకి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంటే సెప్టెంబర్ 19 నుండి 27 ఈ ప్రపంచ పర్యాటక కార్యక్రమంలో భాగంగా మరి సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం కాబట్టి దీనికన్నా ఒక 1 week ముందు నుండి మనకి ఏంటంటే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఒక సదస్సు నిర్వహించింది. దాన్నే సింఫోనీ అంటారండి. ఈ సింఫోనీ అంటే ఎనీ అనే క్యాపిటల్ లెటర్స్లో ఉంది. ఎనీ అంటే అర్థం ఏంటంటే నార్త్ ఈస్టర్న్ రీజన్ అండి. నార్త్ ఈస్ట్ అని చెప్పేసి అంటామంట. నార్త్ ఈస్టర్న్ అంటే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు అంటే ఈశాన్య అభివృద్ధి. మరి ఈశాన్య రాష్ట్రాలలో కూడా పర్యావరణ యొక్క పర్యాటకాన్ని అంటే టూరిజాన్ని ఎంకరేజ్ చేసుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించిన కార్యక్రమమే ఏదంటే కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించిన కార్యక్రమమే సింఫోనీ. ఏంటంటే ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సింఫోనీ అనేది ఏ కేంద్ర
మంత్రిత్వ శాఖ ఏ యూనియన్ మినిస్ట్రీ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే కేంద్ర పర్యాటక శాఖ. ఇది ఈశాన్య రాష్ట్రాలలో పర్యాటక అభివృద్ధి గురించి ప్రారంభించడం జరిగింది అనేది అంశం. ఇది ఒక సదస్సు లాంటిదండి, ఒక సదస్సు నిర్వహించడం జరిగిందనమాట. ఈ సదస్సు ద్వారా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి, వివిధ దేశాల్లోకి తీసుకెళ్ళాలి, పర్యాటకుల్లోకి తీసుకెళ్ళాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం కనబడుతుంది. మరి ప్రజెంట్ అయితే కేంద్ర ఒక పర్యాటక శాఖ మంత్రి వచ్చేసి ఎవరంటే వారే శ్రీ జి కిషన్ రెడ్డి గారు, తెలుగు వారు. సో వారు ప్రజెంట్ అయితే మనకి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మరి ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకం విషయంలో ఏమైనా అభివృద్ధి ఉంది అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో యునెస్కో చేత మనకి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ చేత ఇటీవల కాలంలోనే మనకి మేఘాలయలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఒక సంబంధించినటువంటి ఒక పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో యునెస్కో వాళ్ళు అక్కడ ఒక సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక సంబంధించినటువంటి లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటే చెట్లు ఒక 2 చెట్లు ఏదైతే ఓడవేర్లు ఉన్నాయో ఓడవేర్ల కలిగినటువంటి ఈ చెట్లు ఉన్నాయో ఈ పైక సెలాస్టికా సంబంధించినటువంటి శాస్త్రీయ నామంతో జింగ్రింజిరి అనే సాధారణ నామంతో పిలువబడుతున్న చెట్ల యొక్క ఓడల్ని రెండింటిని పెనవేసుకోవడం ద్వారా ఒక వివిధ లోయల మధ్య ఏం చేస్తున్నారంటే బ్రిడ్జెస్ని ఒక వంతెనలాగా కడుతున్నారు. ఇవి 33 సంవత్సరాలు కూడా అవి ఒకరి చెక్కు చెదరకుండా ఉంటున్నాయి. అలాంటి లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని ఇటీవల కాలంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఒక తాత్కాలికమైన జాబితాలో చేర్చమని జరిగింది. టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. తద్వారా మనకి ఏమైతే మరింత పర్యాటకం అనేది అభివృద్ధి అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బండారు విల్సన్ బాబు అండి. సో ఎవరు మరి బండారు విల్సన్ బాబు? ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అండి. వీరు ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. వీరు మడగాస్కర్ దేశానికి ఏదండి మడగాస్కర్ దేశానికి భారత రాయబారిగా నియమితులు కావడం జరిగింది. భారత రాయబారిగా. సో గమనించండి, మడగాస్కర్లో భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగిందంటే బండారు విల్సన్ బాబు నియమితులు కావడం జరిగింది. ఇటీవల కాలంలో వివిధ దేశాలకి ఐఎఫ్ఎస్ అధికారులని మనం నియమించినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ దేశాల వివిధ రాయబారులను మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కారణం ఏంటంటే ఆ దేశం మన దేశానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ద్వైపాక్షిక సంబంధాలు కానివ్వండి, మరింత ప్రాముఖ్యత కలిగినటువంటి దేశాలు కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉంది. అమెరికాలో భారత రాయబారికి ఎవరు పనిచేస్తున్నారంటే తరణ్జిత్ సింగ్ సంధు. మరి తరణ్జిత్ సింగ్ సంధు అనేవారు మనకు ఇంపార్టెన్స్ అనమాట, సింగ్ సంధు. అంతేకాకుండా ఇప్పుడు మడగాస్కర్ పైన ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే మడగాస్కర్ దేశ రాజధాని అంటనారివో అంటారు. అంటననారివో ఏదండి అంటననారివో. సో అంటననారివో ఏదండి అంటననారివో ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది మడగాస్కర్. మరి ఈ మడగాస్కర్ దేశంలో రాజధాని అంటనారివోలో సో మరి ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఈ ప్రాంతంలో గాంధీ విగ్రహం నెలకొల్పి ఒక కూడలిలో ఒక క్రాస్ రోడ్లో గాంధీ విగ్రహం నెలకొల్పి సో మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ని ఏర్పాటు చేసుకోవడం, ఒక నామకరణం చేయడం జరిగింది అన్నమాట. అది ఒక ఇంపార్టెన్స్. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశంలో మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ని ఏర్పాటు చేయడం జరిగింది? ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఇక్కడ ఈ గాంధీ విగ్రహాన్ని ఎవరు దాన్ని ఆవిష్కరించారంటే మన కేంద్ర విదేశాంగ మంత్రి అయినటువంటి భారత కేంద్ర విదేశాంగ మంత్రి అయినటువంటి ఇండియాస్ యూనియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ గారు ఆవిష్కరించడం జరిగిందనమాట. లాంచ్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి అలాంటి దేశానికి సో మరి మన ఐఎఫ్ఎస్ అధికారి అయినటువంటి బండారు విల్సన్ బాబు మడగాస్కర్ దేశంలో భారత రాయబారిగా నియమితులు కావడం జరిగింది. గతంలో మడగాస్కర్ దేశంలో డయాన్ అనే తుఫాను వచ్చినప్పుడు వాటికి మన భారతదేశం ఆపరేషన్ వెనిల్ అనే పేరుతో కూడా సహాయం చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 20వ ఆసియన్ అంటే 20th ఏషియన్ అచీవర్స్ అవార్డ్స్ అని చెప్పేసి ఉందండి. సో 20th ఏషియన్ అచీవర్స్ అవార్డ్ అంటే 2020 అండ్ 2022 అంటే ఇక్కడ అంటే ఈ సంవత్సరానికి ఇచ్చారు ఈ అవార్డ్స్ని. కాబట్టి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే 2021-22 సంవత్సరంలో సో మరి ఆ దేశంలో ఉంటూ సో ఎంతో ఎవరైతే వివిధ రంగాల్లో వివిధ సంబంధించినటువంటి పదవులు సాధించారు, లేదా వాళ్ళ అచీవ్మెంట్స్ ఉన్నాయి అంటే రాజకీయ రంగంలో అయితే పదవులు సాధించి అంటే సేవ ద్వారా పదవులు సాధిస్తే, వివిధ రంగాల్లో బిజినెస్ ద్వారా అయితే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధిస్తే అలాంటి వాళ్ళకి ఏషియన్ అచీవర్ అవార్డ్స్ అనేది ఇస్తారు. ఇది ఎక్కడ ఇస్తారంటే బ్రిటన్లో ఇస్తారు, మనకు లండన్లో ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఇవి 20వ ఆసియన్ అచీవర్స్ అవార్డ్స్ అండి. 20వ ఆసియన్ అచీవర్స్ అవార్డ్ 2022.
ఇందులో తొలిసారిగా క్వీన్ ఎలిజబెత్ అవార్డుని ప్రారంభించారు. ఎందుకోసం అంటే మన సెప్టెంబర్ 8, 2022న సో మనకి ఇంగ్లాండ్ రానైనటువంటి క్వీన్ ఎలిజబెత్ II మరణించడం జరిగింది. వీరి ప్లేస్లో చార్లెస్ III ఇంగ్లాండ్ రాజు కూడా ప్రకటించారు. అయితే మనకి ఇక్కడ మరి క్వీన్ ఎలిజబెత్ II ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఏదండి, క్వీన్ ఎలిజబెత్ II ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2022కు తొలిసారి ఈ అవార్డు ప్రారంభించారు. ఈ అవార్డులో ఆమె యొక్క జ్ఞాపకార్థం ఈ అవార్డుని మన భారత సంతతి మహిళ అయినటువంటి సుయెల్లా బ్రేవర్మ్యాన్ అండి ఏదండి, సుయెల్లా బ్రేవర్మ్యాన్ ఏదండి, సుయెల్లా బ్రేవర్మ్యాన్ అనే ఒక మహిళకి ఇచ్చారు. సో వీరు మన భారత సంతతి మహిళ. ప్రజెంట్ ఆ దేశంలో హోమ్ సెక్రటరీగా, మన దగ్గర మంత్రులు అంటాం, అక్కడ హోమ్ సెక్రటరీ అని చెప్పేసి అంటాం, హోమ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రీతి పటేల్ స్థానంలో ఈ పదవిని చేపట్టడం జరిగింది. ఎందుకోసం అంటే బ్రిటన్లో మన రీసెంట్గా మనకు తెలుసు బోరిస్ జాన్సన్ స్థానంలో బ్రిటన్కి ప్రధానమంత్రిగా కొత్త వారు వచ్చారు. ఆమెనే లిజ్ ట్రస్. బ్రిటన్కి మహిళా ప్రధానిగా వీరు 3వ వారు. మార్గరెట్ థాచర్, తెరీసా మే తర్వాత లిజ్ ట్రస్ లేదా మేరీ ఎలిజబెత్ ట్రస్ బ్రిటన్కు 3వ మహిళా ప్రధానమంత్రి. వారి మంత్రివర్గంలో కీలకమైన హోమ్ సెక్రటరీ పదవిని సుయెల్లా బ్రేవర్మన్ సాధించడం జరిగింది. వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అవార్డు అండి క్వీన్ ఎలిజబెత్ II ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. ఇది ఫస్ట్ సారి స్టార్ట్ చేశారు ఈ విభాగంలో, కాబట్టి ఈ అవార్డు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసండి మనకి హనిమధు ఏదండి, అనిమధు అంతర్జాతీయ విమానాశ్రయం అండి ఏదండి, హనిమధు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఎక్కడ దీన్ని నిర్మిస్తున్నారంటే ఇది మాల్దీవుల దేశం నిర్మిస్తున్నారు. మరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరి మాల్దీవుల దేశంలో నిర్మించే విషయంలో ఎవరి యొక్క సహాయాన్ని ఒకన మాల్దీవుల దేశం పొందుతుంది అంటే సో ఈ విమానాశ్రయాన్ని ఎవరు నిర్మిస్తున్నారంటే సో భారతదేశం నిర్మిస్తుందండి. భారతదేశం నిర్మిస్తుంది. $136.6 మిలియన్ రుణ సహాయాన్ని అందిస్తుంది సో మన భారతదేశం. కాబట్టి భారతదేశం హనిమధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటీవల కాలంలో $136.6 మిలియన్ రుణాన్ని ఇచ్చింది. అయితే ఈ హనిమధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ దేశంలో కలదంటే మాల్దీవ్స్లో కలదు. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఆర్థిక సంస్థ దీని రుణాన్ని అందజేయడం జరిగిందంటే సో 1982లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఏదంటే అది ఎగ్జిమ్ బ్యాంక్ అనగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ అనే ఈ సంస్థ హనిమధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సహాయం చేయడం జరిగింది. సో భారత్కి మాల్దీవుల దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల భాగంగా మనం మాల్దీవుల దేశానికి ఎంతో సహాయం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది. కోవిడ్-19 కాలంలో కూడా కోవిడ్-19 సంక్షోభ సమయంలో కూడా మనం ఇక్కడ మాల్దీవుల దేశానికి ఆహార పదార్థాలతో పాటు ఔషధాలని అందించడానికి మనం నిర్వహించాం ఒక కార్యక్రమాన్ని, అది ఆపరేషన్ సంజీవని అండి. ఇదండి ఆపరేషన్ సంజీవని అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. మాల్దీవుల దేశ రాజధాని వచ్చేసేదండి మాలే. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు డిఆర్డిఓ చేస్తున్నటువంటి వివిధ రక్షణ సంబంధించిన ఉత్పత్తుల యొక్క పరీక్షలు కానివ్వండి, లేకపోతే వివిధ ఆవిష్కరణలు కానివ్వండి, ప్రతిసారి మనం బిట్స్ని వచ్చే అవకాశం మనకు ఉంటుంది. ఆ మిజైల్ సిస్టమ్ పైన కానీ క్షిపణి వ్యవస్థల పైన కానివ్వండి. మరి అలాంటి విషయంలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో మనకి ఇక్కడ ఒడిషాలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్లో ఉన్నటువంటి మరి డిఆర్డిఓ క్షిపణి పరీక్ష కేంద్రం ఏదైతే ఉందో ఐటీఆర్ అంటాం, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో. సో ఐటీఆర్లో సో సంబంధించినటువంటి మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పేరొందినటువంటి అంటే మనిషి తీసుకెళ్ళే సంబంధించినటువంటి ఒక రక్షణ వ్యక్తి తీసుకెళ్ళే, ఒక ఆర్మీ సోల్జర్ తీసుకెళ్ళే, ఒక సైనికుడు తీసుకెళ్ళే, లేదా పౌర వైమానిక దళంలో పనిచేసే వ్యక్తి తీసుకెళ్ళి ఒక సిస్టమ్ అనమాట, ఒక మిజైల్ సిస్టమ్ని వాళ్ళు విజయవంతంగా పరీక్షించారు. దాన్నే మనం VSHO RADS అంటామండి. దీనికి ఒక అబ్రివేషన్ ఇచ్చారు, వెరీ షార్ట్ రేంజ్ అండి. ఇక్కడ మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే V అంటే వెరీ షార్ట్ అని, వెరీ అండి. షార్ట్ రేంజ్ అంటే ఇలా వస్తుంది అండి, వెరీ షార్ట్ రేంజ్. SHO షార్ట్, R అంటే రేంజ్ అండి. తర్వాత ADS అని ఇచ్చాడు. ADS అంటే ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనగా ఇది మనకు వైమానిక దళంలో క్రియాశీలకంగా పనిచేయబోతుంది. మరి ఇలాంటి ఒక మిజైల్ సిస్టమ్ని ఎవరు అభివృద్ధి చేశారంటే
హైదరాబాదుకు చెందినటువంటి డిఆర్డిఓ అనుబంధ సంస్థ అయినటువంటి ఆర్సీ అభివృద్ధి చేసింది. ఆర్సీ అనగా రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇమారత్ అని చెప్పేసి అంటారు. ఏంటండి? రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది ఇమారత్ అని పిలుస్తారు. కాబట్టి ఇటీవల కాలంలో ఆర్సీ అభివృద్ధి చేసిన ఏ క్షిపణి వ్యవస్థని డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది అన్నప్పుడు అది అది దాని పేరు విఎస్హెచ్ఓఆర్ ఏడిఎస్. విఎస్హెచ్ఓఆర్ ఏడిఎస్ అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది మరి ఎంపీ8 అంటాం. అంటే ఎంపీఏడిఎస్ అంటే అర్థమైందని మ్యాన్ పోర్టబుల్ అండి. మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి తీసుకెళ్తాడు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటామైంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పిలుస్తామండి. సో అలాంటి అబ్రివేషన్స్ పైన కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి డిఆర్డిఓ గురించి చెప్పాలంటే 1958లో ఏర్పాటు చేయబడే సంస్థ. సో ఒక ఇంపార్టెంట్ మరి ఉంది డిఆర్డిఓకి. ఇటీవల కాలంలో డిఆర్డిఓకి చైర్మన్గా మరి కొత్త వారు నియమితులయ్యారు. సో ఒక కొత్త సంబంధించినటువంటి పర్సన్ మనకి ఒక ఇంపార్టెంట్ ఒక శాస్త్రవేత్త డిఆర్డిఓకి చైర్మన్గా కావడం జరిగింది. గతంలో అయితే మన తెలుగు వారైనటువంటి సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేసేవారు. సో మరి వారి స్థానంలో డిఆర్డిఓకి నూతన చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సమీర్ వి కామత్ అండి. ఎవరండి? సమీర్ వి కామత్ నియమితులు కావడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ సమీర్ వి కామత్ అనేవారు. సో ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ సంస్థకి నూతన డైరెక్టర్ జనరల్ కావడం జరిగింది అన్నప్పుడు ఏ సంస్థకు అనేది డిఆర్డిఓకి నూతన డైరెక్టర్ జనరల్గా కావడం జరిగింది. ఇటీవల కాలంలో మనం గత కొన్ని రోజులు డిస్కస్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. గమనించాలి, ఇక్కడ డిఆర్డిఓకి నూతన చైర్మన్ వచ్చాడండి, సిఎస్ఆర్కు నూతన చైర్మన్ వచ్చారు, ఐసీఎంఆర్కు నూతన చైర్మన్ అనేది రావడం జరిగింది. సో మరి ఎయిమ్స్కి నూతన డైరెక్టర్ రావడం జరిగింది. దాంతోపాటు ఇస్రో కూడా నూతన చైర్మన్ వచ్చారు. ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి శాస్త్రీయ సంస్థలు అండి ఇవన్నీ కూడా. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి అయితే సమీర్ వి కామత్ నూతన చైర్మన్ కావడం జరిగింది. సిఎస్ఆర్కి అయితే నల్లతంబి కలైసెల్వి. ఎవరండి? నల్లతంబి కలైసెల్వి అనేవారు డిఆర్డిఓ సిఎస్ఆర్కి నూతన డైరెక్టర్ జనరల్ రావడం జరిగింది. కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. అండ్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ మరి దీనికైతే రాజీవ్ బెహల్. సో బలరామ్ భార్గవ్ స్థానంలో రాజీవ్ బెహల్ కావడం జరిగింది నూతన డైరెక్టర్ జనరల్గా. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ సంస్థకి అయితే రణదీప్ గులేరియా స్థానంలో ఇది త్వరలో ఇప్పుడు ఈ నెలలో రిటైర్ అయిపోతున్నాడు. మరి రణదీప్ గులేరియా స్థానంలో కొత్త డైరెక్టర్ ఎవరు నియమితులు కావడం జరుగుతుందండి? ఎం శ్రీనివాస్. ఇస్రోకి అయితే ప్రజెంట్ మనకి డాక్టర్ కే శివన్ స్థానంలో నూతన చైర్మన్గా పనిచేస్తున్న వారు ఎవరైనా డాక్టర్ ఎస్ సోమనాథ్. ఇలాంటి పదవులు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి జల్ దూత్ యాప్. ఏంటండి మరి జల్ దూత్ యాప్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మరి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు సంయుక్తంగా ఈ జల్ దూత్ యాప్ని సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ జల్ దూత్ యాప్ ద్వారా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క భూగర్భ జలాల యొక్క విషయం ఎలా ఉంది, భూగర్భ జలాలు ఎలా ఉన్నాయి, వాటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సమాచారం అనేది పొందొచ్చు అన్నమాట. ఎందుకోసం అంటే గ్రౌండ్ వాటర్ కొన్ని లెవెల్లో ఆ ప్రాంతంలో ఎలా ఉంది అన్నప్పుడు తగ్గినప్పుడు మనం మరింత చర్యలు చేపట్టడానికి మనకు ఉంటుంది. వాటర్ షెడ్ లాంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇంకుడు గుంతల ఏర్పాటు ద్వారా కానివ్వండి, చెరువులను అభివృద్ధి చేయడం ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా రిజనవేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మనకి ఈ యాప్ ఏదైనా ప్రారంభించినప్పుడు అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందనే అంశాన్ని ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది మరి కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే మనకి ప్రజెంట్ అయితే గిరిరాజ్ సింగ్ అనేవారు పనిచేస్తున్నారండి. అండ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే మనకి నరేంద్ర సింగ్ తోమర్. సో వాళ్ళ యొక్క యాప్ ఏంటంటే జల్ దూత్ యాప్ అండి. జల్ దూత్ యాప్ చాలామంది జల్ దూత్ యాప్ అంటే కేంద్ర జలశక్తి అనుకుంటాం, కాదు. జల్ దూత్ యాప్ అనేది కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మహమ్మద్ బిన్ సల్మాన్ అండి. మరి మహమ్మద్ బిన్ సల్మాన్ సో మనకి ఇక్కడ సౌదీ అరేబియా యువరాజు అతను. అయితే వారిని మరి ఆ దేశ అధ్యక్షుడు రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది అనమాట. కాబట్టి న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది సౌదీ అరేబియాగా అంటే సౌదీ అరేబియాకి నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు కావడం జరిగింది? మహమ్మద్ బిన్ సల్మాన్ అండి. ఎవరండి? మహమ్మద్ బిన్ సల్మాన్. ఇది అపాయింట్మెంట్ విషయంలో ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అది మనకి ఈ మధ్య కాలంలో మనం చూసాం యుఏఈ అండగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి యుఏఈకి నూతన పాలకుడుగా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సో మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నయాన్ నియమితులు కావడం జరిగింది.
సో మరొక సంబంధించినటువంటి అరబ్ దేశమైన సౌదీ అరేబియాకి మహమ్మద్ బిన్ సల్మాన్, అక్కడ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నయన్, ఇక్కడ చూడండి మహమ్మద్ బిన్ సల్మాన్. సో ఆ నేపథ్యం చూసుకోవాలి. మరి ఇక్కడ సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ మనకి చూసినట్లయితే ఇక్కడ రియాద్ అనేది దాని యొక్క కరెన్సీగా మనకు ఉంది. మరి అయితే సౌదీ అరేబియా మనకు న్యూస్లో గత కొన్ని రోజులుగా ఉంటుందంటే పాత సంబంధించి మనకు ప్రీవియస్ ఎగ్జామ్లు అయితే ప్రపంచంలో 2015 సంవత్సరంలో మహిళలకి ఓటు హక్కు కల్పించినటువంటి అరబ్ దేశంగా సౌదీ అరేబియా ఉంది. కానీ ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం అయితే న్యూజిలాండ్. సో ఇవన్నీ మనకి సెప్టెంబర్ 27, 2022 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.